దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇప్పుడు మల్కాజ్గిరి పైనే అందరి దృష్టి ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇక మనతో మాట్లాడడానికి ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం. చెప్పండి. ప్రధానంగా మీరు అభ్యర్థిగా ఉండి ఇక మూడు పార్టీలకు సంబంధించిన ఏదైతే బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం మీతో పాటు వారు బలంగా కనబడతా ఉన్నారు. ఎట్లా ఈ ఎలక్షన్స్ ఎట్లా వెళ్ళబోతున్నారు? మీ ఎజెండా ఏంటి? అంటే మీ ఉద్దేశంలో బలంగా అంటే ఏంది? బలంగా అంటే లావుగుండడమా, ఎత్తుండడమా? సీనియర్లు వాళ్ళే సీనియర్లా, నేను కూడా సీనియర్నే. వాళ్ళకంటే ఎక్కువ సీనియర్ నేను. మిత్రమా ఆవిడ చెప్తున్నా, ఏం అపోహం ఉందో ఏమో తెలియదు. బలం బలం అనుకుంటున్నారు. నాకేం బలం తక్కువేం లేదు. నాకు కూడా చాలా బలం ఉంది. ప్రజాబలం ఉంది నాకు. వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. నేను స్థానికంగా ప్రజలతో ఉంటా. ప్రజలే నా బలం. ప్రజలు గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నా సేవలు గుర్తిస్తున్నారు. నేను పబ్లిక్తో ఎలా మమేకమైతే గుర్తిస్తున్నారు. నేను పబ్లిక్ ఎట్లుంటా అనేది గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు బలవంతులు అనుకున్నా వేరే వాళ్ళు, ప్రజలు మాత్రము మా అన్న, మా తమ్ముళ్ళలాగా, మా బిడ్డలాగా అని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఒక సీఎం అభ్యర్థి, నేనే అక్కడ పోటీలో ఉంటున్నానంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ బలమైన అభ్యర్థి అని ఆయన్నే చెప్పుకుంటున్నారు. ఒక సీఎం క్యాండిడేట్ తోటి మీరు పోటీ పడబోతున్నారు. ఎట్లా అంటారు? ఒకటి వినండి. మరి ముఖ్యమంత్రి గారు 2019లో వాళ్ళు కొడంగల్లో ఓడిపోతే ఇక్కడ పార్లమెంట్లో మరి ఎంపీగా గెలిపేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు అన్ని విషయాలు. మరి అదే పార్లమెంట్లో గెలుపొంది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. సరే, బాగానే ఉంది. మరి ప్రజలకు ఏం చేసిండు? ప్రజలు అడగరా? ప్రజలకు తెలియదా? ప్రజలను ఎప్పుడు పోయి పలకరించిండు? ప్రజలకు ఎప్పుడు పని చేసిండు? ఏం పని చేసిండు? అభివృద్ధి ఏం చేసిండు? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొడంగల్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఆశీర్వదిస్తే, ఈడ ఎంపీని చేస్తే, ముఖ్యమంత్రి అయిపోయాడు. నిజానే ముఖ్యమంత్రి గద్ద మీద కూర్చోడు, బాగానే ఉంది. మరి మనకి ఏం చేసిండా? ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే మనల్ని పట్టించుకోరు, మనల్ని చూడరు, మనల్ని కేర్ చేయరు. కాబట్టి మనకు మనతోటి మమేకమైన వాళ్ళకే మనం ఓటేద్దాం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇక ఈటెల రాజేందర్కి సంబంధించి ఇక నన్ను గెలిపిస్తే దేశవ్యాప్తంగా మోదీ ఎజెండాను ఇక్కడ అమలు చేస్తాను, ఇక దేశవ్యాప్తంగా మా పార్టీ రాబోతుంది అధికారంలోకి, ఇక్కడ మల్కాజ్గిరిని ఖచ్చితంగా ఎక్కువగా అభివృద్ధి చేసేది నేనే అంటూ కూడా ఆయన తెర మీదకి తీసుకొస్తున్న అంశం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. మరి రాజేందర్ గారు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. రాజేంద్ర గారు ఇంతకుముందు ఏం మాట్లాడినరు? రాజేంద్ర గారు ఎక్కడ ఉంటారు అసలు? ఎక్కడో ఉండి హుజరాబాద్లో ఉండి హెలికాప్టర్లో ఇక్కడ దిగి హాయ్ హాయ్ అనుకుంటూ వచ్చి మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటూ పోతే, నువ్వు హుజరాబాద్లో ప్రజలతో ఉన్నావేమో, నువ్వు కరీంనగర్ జిల్లాలో ప్రజలకు నువ్వు పనిచేసావేమో. సరే, ఈ మధ్యన ఏదో ఇల్లు కట్టుకున్నావు అంటావు నువ్వు కూడా. ఇక్కడ ఇల్లు ఉండొచ్చు, ఇల్లు ఎవరికైనా ఉండొచ్చు, ఏడైనా ఉండొచ్చు. అమెరికాలో కూడా మనకి ఇల్లు ఉండొచ్చు. ఇల్లు ఉండడం కాదు కదా, ప్రజలతో ఉండాలి. మరి రాజేంద్ర గారు ఏం ప్రజలతో ఉన్నాడు ఇక్కడ మల్కాజ్గిరిలో? ప్రజలతో ఎవరితో ఉంటాడా? ప్రజా సమస్యలు తీర్చిండా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఎవరికైనా సహాయం చేసిండా? ఎవరితో ఉన్నాడు? ఎందుకు వస్తాడు? ఎందుకు ప్రజలు ఆశీర్వదిస్తారు? ఆయన చెప్పినంత మాత్రాన ఆడజల్లని పైసా, ఆడజల్లని రూపాయి కీడేం జల్తుంది? సార్, చివరగా ఒకవేళ మల్కాజ్గిరి ప్రజలకు, అంటే మల్కాజ్గిరి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఒకవేళ గెలిస్తే మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారంటే మీరేం చెప్తారు? నేను మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలకు ఏ అవసరాలు, ప్రజాసేవ కార్యక్రమాలలో
నేనున్నా. మరి మా దగ్గర మా పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి కంటోన్మెంట్లో ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. ఇరుకిరుకు రోడ్లలో రోజు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఆ రోడ్లలో చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. అది సెటిల్ చేయాలంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి చేయాల్సి వస్తుంది. ఇంకోటి, దేశంలోనే పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. మా దగ్గర ఆల్రెడీ సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్ర విద్యాలయాలు. అలాగే ఇంకా కొన్ని కేంద్ర విద్యాలయాలు అవసరం ఉంది. అదే కాకుండా కారిడార్, ఉప్పల్ కారిడార్ గురించి మీకు తెలుసు. ఉప్పల్ కారిడార్ గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి నత్తనరకు నడుస్తుంది, ఏం పని అయితే లేదు. వరంగల్ నుంచి వెళ్ళి నారపల్లి రానికి ఎంత టైం అవుతుందో, నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్ రానికి అంత టైం అవుతుంది. మరి ఆ కారిడార్లో, ఎలివేటెడ్ కారిడార్లో అక్కడ రోడ్లు బాగాలేక వర్క్ జరుగుతుండే ఎందరో మంది, వందలాది మంది యాక్సిడెంట్లో చనిపోయారు. పట్టించుకునే నాదుడే లేడు. మరి దాని గురించి పట్టించుకోవాలి. నన్ను ఎంపీ గెలిపిస్తే అలాంటిది కూడా అతి త్వరలో నేను తీసుకొస్తా. ఇంకోటి, మల్కాజ్గిరిలో మధ్యన మల్కాజ్గిరి ఉంటుంది, చుట్టంతా కూడా రైల్వే ట్రాక్లు ఉంటాయి. ఆ రైల్వే ట్రాక్లలో ఎప్పుడు ట్రైన్ వచ్చినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఆ గేట్లు వేసి నరక యాత్ర అవుతుంది ప్రజలకు. అలాంటి అన్నింటినీ కూడా రైల్వేకి సంబంధించినవి కూడా ఏదైతే ఫ్లైఓవర్ అవసరం ఉంటుందో అవన్నీ కూడా చేస్తాం. నేను చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలలో పోయి ప్రజల సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని సెంట్రల్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మొన్న మధ్యన చూసినాం మనం. మొన్న కొత్త కారిడార్ అనేది మరి ముఖ్యమంత్రి గారు ఏదో డిక్లేర్ చేయడం జరిగింది. అది కూడా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్ రూట్లో వేస్తున్నారు. అలాంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా మేము దృష్టి పెడతాం. అట్లా ఇప్పుడు యాదగిరిగుట్ట వరకు కూడా ప్రపోజల్ ఉంది, మెట్రో ట్రైన్ది. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ట్రైన్ ప్రపోజల్ ఉంది. అలాంటివి కూడా మేము పార్లమెంట్లో కొట్లాడతాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. మరి రీజనల్ రింగ్ రోడ్స్ కూడా నేషనల్ అథారిటీకి సంబంధించిన ఏ రోడ్స్ ఉన్నా, అలాగే ఎంఎంటీఎస్ సంబంధించిందే కానీ అటువంటి అన్నీ కూడా ప్రజల సౌకర్యం గురించి అవన్నీ చేయడానికి నేను ఫైట్ చేస్తాను తెలియజేస్తాను. ఇది మొత్తానికి కంటోన్మెంట్ లాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి అభివృద్ధి జరగాలంటే మాత్రం కేంద్రంలో ఏదైతే ప్రాతినిధ్యం ఉండాలి, ఖచ్చితంగా ఆ ప్రాతినిధ్యం ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం ఏదైతే ఇటు మల్కాజ్గిరి కాదు, మల్కాజ్గిరిలో ఉన్న అన్ని ప్రాంతాలను నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానంటూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి చెప్తున్న సందర్భం.